వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజండి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే పాలకూర పకోడీ. స్నాక్స్ టైం కదా, అది తినడానికి మా పిల్లలు అడిగారు. పాలకూరతో పకోడీ చేస్తానని అన్నాను, తింటానన్నారు. ఇదిగోండి పాలకూర ఒక కట్ట తీసుకున్నాను నేను. ఒక పెద్ద కట్ట, అంత కట్ట వచ్చింది చూసారా. కట్ చేసి నీట్గా గుంజకపోతే వేసుకుంటుంది ఆకుకూరలో, గుంజి పెట్టాను. ఓకే, దీంట్లోకి ఇదిగోండి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 1 ఇంచ్ అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 అర స్పూను పసుపు. ఇదిగోండి జీలకర్ర, ఇది చిన్న స్పూను, నేను 2 స్పూన్లు తీసుకుంటున్నాను, చిన్నది కదా. ఇదిగోండి సాల్టు. పిండి అండి, శనగపిండి. మేము సొంతగా పట్టించుకుంటాం మిల్లుకి. శనగలు తెచ్చుకొని, శనగపప్పు తెచ్చుకొని శుభ్రం కడిగి ఎండబోసి ఇట్లా పిండి ఆడించుకుంటాము. ఒకసారి మీరు కూడా చూడండి, ఇట్లా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. ఇట్లా కలుపుకుందాం. ఒక 1/2 కేజీ పిండి పడుతుందండి ఈ పాలకూర కట్టలోకి. 1/2 కేజీ అంటే 250 గ్రాములు పడుతుంది. కొలత లెక్కలో మీ ఇష్టం, మీకు ఏ కప్పు చేతికి దొరికితే ఆ కప్పుతో వేసుకోవచ్చు. ఆ కొలత ఈ కొలత అని కాదండి, మన చక్కగా మన చేతికి ఒక పొట్టు ఉంటుంది, ఇట్లా ఏ గ్లాసు ఉందో ఆ గ్లాసు కొలత తీసుకుని వేసుకోవచ్చు. ఈ చెమ్మ మీద కొంచెం వచ్చింది కదా, నేను ఇంకా కొంచెం పిండి కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొంచెం లైట్గా. మంచి పిండి అండి, సువాసన వస్తుంది బాగా. కొట్టుల్లో కొనుక్కొచ్చుకుంటే బఠానీ పిండి కలుగుతుంది, శనగపిండి బాగోట్లేదు. చూసారండి, ఆకుకూర అంటే త్వరగా ఇష్టపడరు. అందులో ఈ పాలకూర అనేది కొంచెం మట్టి వాసనగా వచ్చుద్దని, ముఖ్యంగా నేనైతే అసలు ఇష్టపడను, నాకు ఇష్టం ఉండదు పాలకూర అంటే. అందుకని ఇట్లా కోడీలో పట్టిస్తున్నాను. పాలకూర ఆ స్మెల్ అనేది మనకు తెలియదు కదా, మనం తిని ఇతరులకు చెప్పాలి. అందుకని నేనే తిని మీకు చెబుతున్నాను. ఇట్లా కొంచెం టైట్గా కలుపుకోవాలి. గిన్నె కాలింది, ఆయిల్ పోసుకుందాం. నేను కాగింది. చూసారండి, పకోడీ చాలా బాగుంది. మామూలుగా యూట్యూబ్ చూస్తా ఉండ కూర్చొని ఒక మాట విన్నాను. ఏం మాట అంటే, అది తల్లిదండ్రి కొడుక్కి మ్యారేజ్ చేసాడు. పెళ్ళైనాక వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకున్నారంట ఒక మాట, మనం ఎవరిని ఇంటికి రానివద్దు, ఎవరు వచ్చినా తలుపు తీయొద్దు అని అనుకున్నారంట. అనుకున్నారు కదా, బాగుంది. మొదట ఎవరు వచ్చారు? కొడుకు తల్లిదండ్రులు వచ్చారు. వచ్చి తలుపు తట్టారు. కొత్తగా పెళ్ళైన జంట కదా, సరే ఉండారు, ఉండేవులే అని ఒక 3 రోజులు అలాగే ఉంచి, 3వ రోజు పిల్లోడు తల్లిదండ్రి వచ్చి తలుపు తట్టారు. తలుపు తట్టినప్పుడు తలుపు తీయలేదంట. ఎవరోలే పోనీలే అనుకుని తలుపు తీయలేదు. ఇంకొక 3 రోజుల తర్వాత పిల్ల తల్లిదండ్రి వచ్చారు. అప్పుడు పిల్ల గబాగబా బయటకు వచ్చేసి తలుపు తీసి తల్లిదండ్రులను లోపలికి ఆహ్వానించి నడి మంచం మీద కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన పళ్ళు ఫలాలు అన్నీ పెట్టి మంచిగా అన్నం కూర వండి పెట్టి వాళ్ళని చక్కగా చూసి పంపించింది. ఇంకొక దినాన వీళ్ళకి కూడా మరి వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉన్నారుగా, వాళ్ళకి బాబో పాపో పుట్టాలి కదా. ఆ దినం వచ్చింది. ఆ దినం వచ్చినప్పుడు బాబు పుట్టాడు. ముందు బాబు పుట్టినప్పుడు బాబుకు పుట్టినరోజు ఎలా చేసాడంటే సింపుల్గా చేసాడంట. ఎంత సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేసాడంట. ఏముందిలే అన్నట్టుగా. సెకండ్ టైం పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు చాలా గ్రాండ్గా చేసాడంట పాప పుట్టినరోజు. అప్పుడు భార్య అడిగిందంట, ఏమండి బాబు పుట్టినప్పుడు అంత సింపుల్గా చేశారు, బాబు పుట్టినరోజు, పాపకి ఏంటండి అంత గ్రాండ్గా చేశారు అని అడిగిందంట భార్య. భార్యకి ఏం జవాబు ఇచ్చాడంటే, ఏమే పిచ్చిదానే, మా నాన్న వచ్చి తలుపు తట్టి వెళ్ళిపోయారు, మనల్ని కూడా అలాగా చేయకూడదు అని పాప కావాలని నేను పాపకు చేశాను అని జవాబిస్తాడంట. ఇప్పుడు ఈ నీతిలో మీకు ఏ నీతి నచ్చింది వాక్యంలో? పాప అయితే తల్లిదండ్రులని బాగా చూసిద్దని, బాబు అయితే చూడదని. చూస్తాడండి బాబు, చూడడానికి కాదు, ఖచ్చితంగా చూస్తాడు. కానీ వాళ్ళకి మనం తల్లిదండ్రిగా ఇచ్చుకునే తరిబిది ఉంటుంది కొంత. ఆ తరబిదిలో తల్లిదండ్రి కోసం పిల్లలు తప్పించిపోతారు. మగపిల్లలు చూస్తారు, తల్లిదండ్రి అంటే మగపిల్లలకు చాలా ఇష్టం.
ఎంత ఇష్టం అంటే కొన్ని అనుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుంటారు భార్య దగ్గర వాళ్ళు. చిక్కుకున్నప్పుడు ఏంటంటే అటు కాదనుకోలేరు, ఇటు కాదనుకోలేరు. అప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల దగ్గరే కొంచెం వదిలి మనసులో పెట్టుకుంటారు వాళ్ళు బాధ, దుఃఖం అనేది. ఎప్పుడు కూడా మగపిల్లలు తక్కువ వచ్చినాయి మాకండి. చూసారా చాలా బాగా ఎగినాయండి, ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉంది. చూసారా పాలకూర పకోడీ రెడీ అయింది. తింటున్నా కూడా చాలా టేస్టీగా ఉందండి. ఓకే అయిపోయింది, తీసుకుందాం. హాయ్ అండి, చూసారు కదా పాలకూర పకోడీ. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.